బ్రేకింగ్ రన్స్. ఓకే, ఈ సిరీస్ అంతా పిచ్చెస్ కండిషన్స్ చూస్తే కనుక ఫాస్ట్ బౌలర్కి ఎక్కువ అనుకూలిస్తాయి అనుకోవాలి లీడ్స్, తర్వాత మిగిలిన జరగబోయే మ్యాచ్లు హెడింగ్లు అన్నీ కూడా. ఒక్కటేంటంటే ఈసారి ఇంగ్లాండ్లో వెదర్ చాలా ముఖ్యం. వెదర్ ఈసారి చాలా డ్రైగా ఉంది. మామూలుగా ఇంగ్లాండ్ సమ్మర్ అంటాం కానీ ఎప్పుడు వర్షాలు పడుతుంటాయి కదా. కానీ ఈసారి ఏంటంటే మనం మొన్న WTC ఫైనల్లో చూసింది కూడా ఫస్ట్ 2 days ఓవర్కాస్ట్ ఉంది. వికెట్లు 14 వికెట్లు పడ్డాయి. థర్డ్ డే రోజున 4 వికెట్లు పడ్డాయి, ఎందుకంటే ఎండ కాసింది బాగా. 4th day కూడా ఎండ కాసింది. సో మీకు పిచ్ కంటే కూడా అక్కడ మీకు వాతావరణం, క్లైమేట్ అనేది చాలా ఇంపార్టెంట్. వెదర్ ఆ రోజు ఎలా ఉంది, వెదర్ కనుక మధ్యలో కాస్త సడన్గా క్లౌడ్స్ వచ్చినా, క్లౌడ్ కవర్ వచ్చినా బాల్ విల్ స్టార్ట్ స్వింగింగ్. సో పిచ్ ఎలా ఉంటుంది, మన WTC ఫైనల్కి అయితే మంచి బ్రౌన్ పిచ్ ఇచ్చారు, కానీ ఇండియాకి గ్రీన్ పిచ్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. కానీ వాళ్ళు భయపడేది ఏంటంటే 2 teamsలో బెస్ట్ బౌలర్ ఎవరంటే బుమ్రా. బుమ్రా ఇస్ ది బెస్ట్ బౌలర్. సో గ్రీన్ పిచ్ ఇస్తే అది వాళ్ళకే డేంజర్ అయ్యే అవకాశం ఉంది. సో మోస్ట్లీ గ్రీన్ పిచ్ ఇవ్వకపోవచ్చు, బికాజ్ బుమ్రా లాంటి బౌలర్ వాళ్ళ దగ్గర లేడు. సో ఐ థింక్ గ్రీన్ పిచ్ ఇవ్వకపోవచ్చు. బ్రౌన్ పిచ్ ఉంటే వెదర్ కలిసి వస్తాయి. ఇప్పుడు ఏంటంటే జనరల్గా ఈవెన్ మనకి లేటెస్ట్ బ్రౌన్ పిచ్ అయితే కంప్లీట్గా పేసర్లకు కాకుండా బ్రౌన్ పిచ్ విత్ సన్ అవుట్. మనకి ఎండ కాస్తుంటే బ్రౌన్ పిచ్ మీద బోల్డ్ రన్స్ చేసి ఫ్లాట్గా ఉంటాయి వికెట్లు. ఈసారి సీజన్ అలాగే ఉంది. ఈవెన్ హెడింగ్లీలో కూడా మనం ఫస్ట్ టెస్ట్ ఆడబోతున్న లీడ్స్లో కూడా మనకి వస్తున్న న్యూస్ ఏంటంటే ఫస్ట్ 3-4 days మంచి టెంపరేచర్ హైగా ఉంటుంది, వర్ష ప్రమాదం ఏం లేదు, క్లౌడ్ కవర్ ఏం లేదు. క్లౌడ్ కవర్ ఎప్పుడైతే ఉండదో బ్యాటింగ్ బికమ్స్ వెరీ ఈజీ.